చిన్న వయసు నుంచే యుద్ధ కళల పట్ల ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు, కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రులు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు వికాస్ నగర్ రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహణలో 10th గ్రేటర్ విశాఖ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక జరిగింది. ఎంపికైన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. గాజువాక పట్టణ జాతీయ క్రీడాకారుల వేదిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ జీసీఎస్ వర్మ, రాష్ట్ర అధ్యక్షుడు గంటా నూకరాజు, ఉపాధ్యక్షుడు డి ప్రేమ్ కుమార్, కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే చూడు లావణ్య ప్రియ నాకు స్టేట్ సెలక్షన్స్ కి అవకాశం ఇచ్చి మా నోకరాజు సార్ కి, మా ప్రెసిడెంట్ అయిన స్టేట్ ప్రెసిడెంట్ మా నోకరాజు గారికి చాలా థ్యాంక్స్ అండి. నాకు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఎమ్మెల్యే గారు, కేవలమూర్తి గారు, మన పల్లాసీన్ గారు, మళ్ళీ ఢిల్లీ గోవింద్ గారు నాకు చాలా వరకు హెల్ప్ చేశారండి. అంటే ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి చాలా వరకు నాకు హెల్ప్ చేశారండి. వాళ్ళ హెల్ప్ వల్ల నేను ఈరోజు సక్సెస్ఫుల్ గా స్టేట్ లెవెల్ మీట్, అదే స్టేట్ సెలక్షన్స్ మీట్ కండక్ట్ చేయగలిగానండి. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మా ప్రెసిడెంట్ అయిన నోకరాజు గారు, మా గురువు గారు అయిన ప్రేమ్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. ఎంతమంది మెంబర్స్ పార్టిసిపేట్ చేసేది సార్. కేటగిరీస్ వైజ్ ఉంటుంది. వీళ్ళందరూ సెలక్షన్ కి మన విశాఖపట్నంలోని చేస్తారు. స్టేట్ మీట్ సెలక్షన్ పార్టిసిపేట్ చేసి అక్కడ స్టేట్ మీట్ సెలెక్ట్ అయ్యగానే అస్సాం వెళ్తారు సార్. నేషనల్ మీట్ కి అక్టోబర్ లో గెస్ట్ సార్, గెస్ట్ పల్లా శ్రీనివాస్ వచ్చారు సార్. ఎమ్మెల్యే గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభించారు. విన్నర్స్ కి మెమోంటమ్స్ ఇచ్చాను సార్. 7వ తేదీని 10th డిస్ట్రిక్ట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయ్యిందండి. ఇది స్టేట్ సెలక్షన్స్ అండి. నెక్స్ట్ సెప్టెంబర్ లో స్టేట్ మీట్ ఉంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని అస్సాం నేషనల్ మీట్ కి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇందులో ఈ డిస్ట్రిక్ట్ మీట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ స్టేట్ మీట్ కి వెళ్తారండి. అక్కడి నుంచి నేషనల్ మీట్ కి, అస్సాంలో జరిగే నేషనల్ మీట్ కి వెళ్తున్నారు. ఇందులో ఈ టోర్నమెంట్ చేయడానికి చాలా కష్టపడి, అంత స్పాన్సర్ లేకుండా ఓన్ మనీతో ఈ టోర్నమెంట్ ఈ ఆర్గనైజర్ వర్మ గారు కష్టపడి ఈ టోర్నమెంట్ అరేంజ్మెంట్ చేశారు.